జరుగుతూ ఉన్నది. ఈ దానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా అమెరికా దేశంలో చికాగో నగరంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు వాళ్ళంతా కూడా ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల దాకా ఫ్యాక్టరీలలో పోయి పనిచేసే కార్మికులు, ఆ కార్మికులు మొత్తం కూడా మేము పనిచేసేటటువంటి 16 గంటలు 12 గంటలు ఇది ఏదైతే ఉన్నదో అన్ని గంటలు మా పని చేయాలంటే మా శరీరాలు మాకు సహకరించలేము. పిల్లలు పడుకున్న తర్వాత మేము ఇంటికి రావాలి, సేవ కంటే ముందే మేము పనులకు వెళ్ళాలి. ఆ రకంగా కావడం ఒక్కటే కాదు, మా సమస్య తగ్గ ఫలితం కూడా లేదు. ఆ రకంగా మా ఆరోగ్యాలు మొత్తం కూడా దెబ్బతింటున్నాయని చెప్పేసి లక్షలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి యజమానులకు వ్యతిరేకంగా, ఫ్యాక్టరీ యజమానులకు వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు 8 గంటల పని దినం కావాలి, అంతకంటే మించి మాకు చేయలేమని చెప్పేసి వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటాన్ని అణిచివేయాలని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా, అక్కడ ఉన్నటువంటి సమ్మెళ చేసినటువంటి లేదా పోరాటం చేసినటువంటి కార్మికులకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వచ్చి వాళ్ళ పైన కాల్పులు జరిగితే అక్కడే దాదాపుగా 5 మంది కార్మికులు ప్రాణాలు ఇచ్చినటువంటి స్థితి ఆ రోజున్నది. ఆ ప్రాణాలు ఇచ్చినటువంటి ఆ రక్తంలో వాళ్ళు ఏదైతే ప్రాణాలు ఇచ్చిన తర్వాత వాళ్ళ రక్తం పారుతుంటే ఆ పారుతున్నటువంటి రక్తంలోంటి కుక్కని రత్తి ఆ రోజే జెండా ఎగిరించినటువంటి స్థితి ఆ రోజులుంటే ఇవాళ ఎర్ర జెండగా, లేదా ఆ రోజులుంటే కార్మికులు ఖచ్చితంగా 8 గంటల పనిదినం ఉండాలి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా, ఎంత పోరాటం అణిచివేయాలని 150 సంవత్సరాల నుండి ఇవాళ వాళ్ళు ఆ రోజు పోరాటం చేసిన తర్వాత ఇప్పటిదాకా మనమంతా కూడా 8 గంటల పనిదినాన్ని అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా కార్మికులు మొత్తం కూడా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఇవాళ వాళ్ళందరూ కూడా ఆ కార్మిక చట్టాలు మొత్తం కూడా తొంగలో తొక్కి ఆ కార్మిక చట్టాలు పాతవి, అవి ఏమాత్రం కూడా పని చేయడం లేదని చెప్పేసి, అవి మనకందరూ పనికిరావని చెప్పేసి దానిని మొత్తం కూడా తీసేసి 4 కోడ్లుగా విభజించి ఇవాళ 8 గంటల పని దినాన్ని ఇవాళ మొత్తం కూడా 12 గంటలకు మార్చేసి ఇవాళ పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉన్నటువంటి ఉన్నది. ఇవాళ దేశంలో పేద ప్రజలపైన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేటటువంటి ప్రతి వినియోగదారులపైన ఇవాళ బాగా విపరీతమైన ధరలు పెంచిన ఈ ప్రభుత్వం ఇవాళ పట్టించుకోవడం లేదు. విపరీతంగా ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు పెంచి, గ్యాస్ ఛార్జీలు పెంచి ఇవాళ మామూలు పేద ప్రజలు ఇవాళ బతకలేని స్థితిలో ఉన్నటువంటి స్థితి ఇవాళ ఉన్నది. అయినా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు, ధరల నియంత్రణ చేయడం లేదు. ఇవాళ ఆ రకంగా విపరీతంగా ధరలు పెరుగుతూ ఉంటే దాని మీద ఇవాళ జిఎస్టీని మళ్ళా మోపి ఇంకా అధికంగా ధరలు పెంచి ఇవాళ జిఎస్టీ కావచ్చు లేదా అట్లాంటి అనేక రూపాల్లో పన్నుల రూపాల్లో వచ్చేటటువంటి మొత్తం ఆదాయం ప్రభుత్వానికి పోతుంటే ఆ ప్రభుత్వం ఆదాయంలో ఇవాళ ఆ ప్రభుత్వ ఆదాయాన్ని కూడా ఇవాళ మొత్తంగా కార్మిక వర్గానికి ప్రజలకు వినియోగించకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకు, ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్లకు ఇవాళ 8 కోట్ల మంది అంటే 80 కోట్ల మంది ఇవాళ పేదలు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళే ఇవాళ చెప్తా ఉన్నటువంటి స్థితి ఉంటుంది. ఎందుకంటే 80 కోట్ల మందికి ఇవాళ దేశవ్యాప్తంగా 5 సంవత్సరాలు, రేపు వచ్చేటటువంటి 5 సంవత్సరాలు ఫ్రీ బియ్యం ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. మీ మాటల్లోనే, మీ మేనిఫెస్టోలోనే ఇవాళ దేశంలో పేదలు ఉన్నారు అని చెప్పేసి గుర్తిస్తున్నప్పుడు వాళ్ళకు ఇంకా మేలు చేయాల్సింది పోయి వాళ్ళకు మేలు చేయకుండా పెద్ద ధనవంతులైన వాళ్ళకు ఇవాళ ఈ దేశంలో 27 లక్షల కోట్ల రూపాయలని మాఫీ చేసినటువంటి స్థితి ఉన్నది. ఇవాళ పేదల సంక్షేమానికి లేదా పేదలకు ఇచ్చినటువంటి లోన్లను మాఫీ చేయడానికి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల లోన్లు కలిపితే ఇవాళ 1,00,000 కోట్లు కూడా కావు. కానీ అట్లాంటి పరిస్థితి ఇవాళ ఆ 1,00,000 కోట్లను మాఫీ చేయడం లేదు. వాళ్ళ ఇంటి దగ్గరికి బ్యాంకు అధికారులను పంపిస్తున్నారు. కానీ ఇవాళ 27 లక్షల కోట్ల రూపాయలని వాళ్ళకు మాఫీ ప్రకటించిన స్థితి ఇవాళ భారత ప్రభుత్వానికి ఉండేన సంగతి ఇవాళ ఎవరి పక్షాన ఉన్నదో మనమంతా కూడా ఆలోచన చేయాలి. అదొక్కటే కాదు, ఇవాళ దేశానికి బాకీ ఉన్నటువంటి ధనవంతులైనటువంటి పెట్టుబడిదారులు ఇవాళ దేశానికి బాకీ ఉన్నటువంటి 7,50,000 కోట్ల రూపాయల పన్నుల్ని ఇవాళ ఎగవేసినా ఇవాళ ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు. వాళ్ళు నిజంగానే వాళ్ళ కట్టడానికి చేత కావడం లేదు కాబట్టి అవన్నీ మేము మాఫీ చేస్తున్నామని చెప్పేసి
ప్రకటించినటువంటి స్థితి ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది. అదొక్కటే కాదు, ఇవాళ ప్రభుత్వ బ్యాంకులు ఇవాళ మనం అనేక బ్యాంకుల చుట్టూ తిరిగినా, చెప్పులు అడిగే వరకు తిరిగినా ఇవాళ ఒక్క లోను కూడా ఇచ్చేటటువంటి స్థితి ఈ బ్యాంకులు లేవు. లేదా బడా ధనవంతులైన పెట్టుబడిదారులకు ఇవాళ 10 లక్షల కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చి ఇవాళ వాళ్ళ కట్టడానికి చేత కాదు కాబట్టి వాటిని కూడా నేను మాఫీ చేస్తానని చెప్పేసి ఆ రకంగా బడా ధనవంతులైనటువంటి పెట్టుబడిదారులకు 10 లక్షల కోట్ల రూపాయల్ని ఇవాళ మాఫీ ప్రకటించిన స్థితి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉన్నది. ఇవన్నీ డబ్బులు ఎవరివి? ఇవన్నీ డబ్బులు కూడా మనం రోజువారీగా ఖర్చు చేస్తున్నటువంటి డబ్బులతోనే ఆ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంటే ఆ ఆదాయం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ఫ్యాక్టరీలు, అనేక కంపెనీలు నిర్మాణం చేసుకొని ఉండము. అట్లాంటి నిర్మాణం చేస్తున్నటువంటి అన్ని రంగాలను, అన్ని కంపెనీలు, అన్ని ప్రభుత్వ వ్యవస్థలను ఇవాళ వాళ్ళందరికీ కూడా అప్పచెప్తా ఉన్నారు. వాళ్ళకు